ఈ దినవాక్య ధ్యానముషు నీ దేహం దేవుని ఆలయం. ఉదయకాలంలో ఏకీభవించిన మీ అందరికీ మీ జీవితాలకి క్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. నువ్వు ఎంతో ఇష్టపడి 50 లేదా 80,000 పెట్టి ఒక బైకు కొనుక్కున్నావనుకో, ఆ బైకులో పెట్రోల్ పోస్తే చక్కగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైనా సరదాగా నీకు ఎంతో ఇష్టమైన ఆ బైక్లో కిరోసిన్ పోసి నడిపే సాహసం చేయగలవా? అంత సాహసం చేయలేవు. కారణం, కిరోసిన్ పోస్తే బైక్ పాడైపోతుంది కనుక. వేలు పెట్టి కొన్న బైకు పాడైపోవడానికి నువ్వు ఇష్టపడడం లేదే. మరి అలాంటిది ఎన్నో కోట్లు పెట్టినా కొనలేని నీ దేహం సంగతి ఏమిటి? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? 1 కొరింథీ పత్రిక 3:16. మన దేవుడు ఆత్మ గనుక మనం ఆత్మీయులము కనుక మనలో ఆత్మఫలమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనే ఫలము కనిపించాలి. అంతేగాని శరీర సంబంధమైన జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మస్తరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు కనిపించకూడదు. గలతీ పత్రిక 5:19-12 కనబడుతుంది. ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యము చేరరు. పై లిస్టులో ఉన్న పాపిష్టి లక్షణాలు మనలో ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. కావున శరీర క్రియలకు నువ్వు చోటిస్తున్నట్లయితే దేవుడు నీ మీద కళ్ళెర్రజేసి నిన్ను శిక్షించక ముందే జాగ్రత్త పడు. దేవుని ఆలయమైన మన